పుట్టిన 7వ రోజునే ఏ బాలుడైతే నన్ను చంపడానికి సిద్ధంగా ఉంటాడో అతని చేతిలో నేను చావాలి. స్వామి చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పుడు విధానం ఇదేనాయనా, నేను చెయ్యలేక కాదు, కానీ ఈ రాక్షసుడు ఒక 7 రోజుల పిల్లవాడి చేతిలోనే మరణించాలి. అంటే దేవతల్ని కోతుల్ని చేసి ఆడించినటువంటి ఘటుకుడయ్యాడు ఆయన. కంద చరిత్రకి మనం శ్రీకారం చుట్టుకుంటూ ప్రారంభించిన ప్రధానమైనటువంటి అంశం తారకాసురుడు యొక్క పుట్టుక. తారకాసురుడు వజ్రాంగుడు అనబడే రాక్షసుని యొక్క పుత్రుడు. వజ్రాంగుడు వరాంగి అనబడే దంపతుల వారు. ఆ వజ్రాంగుని యొక్క తపస్సు, ఆయన గొప్పతనం తెలుసుకుంటూ వజ్రాంగునికి వ్యక్తిత్వం, వారి మాటల్లో ఎన్ని విశేషాలు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత తారకాసురుడు ఇంద్ర పరాజయార్థం వజ్రాంగుని తపస్సు వల్ల కలిగినవాడు. అందుకే అతడు పుట్టుక యొక్క పరమార్థమే అది. ఆ కారణం చేతనే అతడు మళ్ళీ దానికి తోడు తపస్సును కూడా ఆచరించాడు. ఎందుకంటే దేవతలను జయించాలంటే కేవలం నాకు జన్మతః ప్రాప్తించినటువంటి బలం సరిపోదు, తపోబలం కావాలి అని తాను తపస్సును ఆచరించాడు. ఈ తప ప్రభావం చేత బ్రహ్మ ద్వారా ఆయన పొందినటువంటి వరములు ఏమిటి అంటే, ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. పుట్టిన 7వ రోజునే ఏ బాలుడైతే నన్ను చంపడానికి సిద్ధంగా ఉంటాడో అతని చేతిలో నేను చావాలి, అతడు శివవీర్య సముత్పన్నుడై ఉండాలి. ఈ రెండు సాధ్యం కావని ఆయన అభిప్రాయం. అందుకే నాకు మరణం అనేది కలగాలి అంటూనే ఇలా చెప్పాడు ఆయన. సరే, బ్రహ్మదేవుడు వరాన్ని ఇచ్చాడు, దానికి తగ్గ ఇప్పుడు ప్రణాళిక జరగాలి. నీతిశాస్త్రం చెప్తున్నప్పుడు సామ దాన భేద దండోపాయములు. సామము అంటే చక్కని మార్గంతో సౌమ్య పద్ధతులతో విరోధుల్ని తనవారిగా చేసుకుని సమస్యలను పరిష్కరించడం సామ మార్గం. ఇక దానము అంటే అవతల వారికి ధనాదులనిచ్చేనా వాళ్ళని అన్వయించుకోవడం అనేటువంటిది రెండవ పద్ధతి. భేదం అంటే బెదిరింపులు మొదలైనవి. దండం అంటే ఏకంగా శిక్షించడము, యుద్ధము మొదలైనవి. ఈ 4 ఉపాయాలు ఉంటాయి. అయితే మొట్టమొదటి దండం వైపు వెళ్ళరాదుట, సామం వైపు వెళ్ళాలి. దీన్ని బట్టి మన సంస్కృతిలో రాజనీతి శాస్త్రం శాంతికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలుస్తున్నది. ఇక్కడ కపటమైనటువంటి యుద్ధాలకి అసలు ఆస్కారమే లేదు. యుద్ధ నీతి కూడా ఉంది. ఆ నీతితో యుద్ధం చేయడం బహుశా భారత యుద్ధం తర్వాత ఏమైందో మనకు తెలియదు ఇక్కడ. ఎందుకంటే కపటత్వం రాజ్యమేలుతున్న రోజుల్లో ఉన్నాం మనం. ఇక్కడ సామం ఎవరి పట్ల చూపించాలి, దానం ఎవరి పట్ల చూపించాలో చక్కగా చెప్తున్నారు. తత్ర సామ ప్రయోక్తవ్యం ఆర్యేషు గుణవత్సుచ. ఎవరు ఆర్యులు, ఆర్యులనే మాటకి పూజనీయులు, చక్కని ధర్మ ప్రవర్తన కలవారిని ఆర్యులు అనాలి. ఆర్యులు ఒక తెగ కాదు, ఒక గుణం. ధర్మ ప్రవృత్తి కలవారిని ఆర్యులు అనాలి. అది గుణవంతులు. ఒకవేళ ఇటువంటి వారితో మనకు విధివశాత్తు విరోధం ఏర్పడితే వారి ఎడల సామం ప్రయోగించాలి. సామముతో వారిని మనం ప్రసన్నం చేసుకోవాలి. మరి దానం ఎవరి దగ్గర అంటే, దానం లుబ్ధేషు. లుబ్ధులు ఎందు అంటే ధనాశ కలిగినటువంటి వారు, పీనాసి వాళ్ళు. అటువంటి వాడు విరోధి అయినప్పుడు వాడిని దానంతో మనం లొంగ తీసుకోవచ్చు. భేదశ్చ శంకితేష్యుతి నిశ్చయ. శంకితులు అంటే శంకించే స్వభావం ఎవరికైతే ఉంటుందో, సందేహించే స్వభావం, వారి పట్ల భేద ప్రయోగాన్ని చేయాలి. ఇక 4వ ఉపాయం దండశ్చాపి ప్రయోక్తవ్యో నిత్యకాలం దురాత్మనాం. దురాత్ముల పట్ల ఎవరైతే ధర్మానికి ద్రోహులో, సమూహ క్షేమానికి ద్రోహులో, వారి పట్ల దండోపాయమే చూపించాలి. కనుక ఇప్పుడు మీరు చూపించవలసింది రాజనీతి శాస్త్ర ప్రకారంగా దండోపాయమే అనగానే, ఇప్పుడు ఆ దండోపాయానికి యుద్ధానికి సన్నద్ధులయ్యారు దేవతలు కూడా. వాళ్ళు సర్వసేనాధ్యక్షుడిగా ఎంచుకునేది ఎవరిని అంటే యముణ్ణి ఎంచుకున్నారు. చక్కని వాడిని ఎంచుకున్నారు. యముడి సేనాధ్యక్షతలో అక్కడ వీరందరూ బయలుదేరగానే దైత్యుల సేనల్లో గ్రసనుడు ప్రధానంగా ఉన్నప్పటికీ జంభకుడు, జంభుడు, కుజంభకుడు ఇత్యాదులు ఎందరో ఉన్నారు. వీరితో యుద్ధం జరుగుతుంది. పైగా వాళ్ళు దిక్పాలకులను ఒక్కొక్కరిని ఎదుర్కొన్న తీరు, జరుగుతున్న యుద్ధం చాలా విస్తారంగా వర్ణించాడు వ్యాసదేవుడు. కానీ వాటి యుద్ధానంతని స్మరించుకోనక్కర్లేదు. ఆ యుద్ధంలో మాత్రం దేవతలు చాలా దెబ్బతిన్నారు. కానీ జంభాసురుడు మాత్రం ఇంద్రుడు జయించాడు. ఎందుకంటే జంభాసురుడు ఇంద్రుడి చేతిలో మరణం అతను రాసిపెట్టింది. అందుకే జంభాసురుడు మరణించాడు. అందుకే జంభారి అనే పేరు కూడా ఇంద్రుడికున్నది. ఆ తర్వాత మిగిలిన దైత్యుల పరాక్రమం విజృంభిస్తున్నప్పటికీ దేవతలు తమ పరాక్రమాన్ని చూపించి చాలా తమ బలాంతో ఎందరినో ఓడించినప్పటికీ తారకాసురుడు యొక్క బల ప్రభావం చేత అవి చెల్లలేదు. క్రమంగా తారకాసురుడు విజృంభించగానే దేవతల సేనలో అల్లల్లాడే పెద్ద పెద్ద వాళ్ళని చెప్పుకుంటున్నటువంటి గణమును కూడా, దేవ గణమును కూడాను బెంబేలెత్తిపోయారు, బలహీనులయ్యారు. అందులో ఒక్క తారకాసురుడు వారిని ఎదుర్కొన్న తీరే భయంకరంగా ఉన్నది. దానితో దేవతల సేన పూర్తి బలహీనపడింది. అప్పుడు నారాయణుడు చెప్పినది ఏంటంటే,
ఇప్పుడు మన బలవరాక్రమం చూపించి లాభం లేదు, పారిపోండి అని చెప్పెట్టు. ఆయన అంతర్ధానమే. వాళ్ళు పారిపోతూ విష్ణువుని ఒక్క మాట అన్నారు, స్వామి నువ్వు ఎందరో అసురుని సంహరించిన వాడివి, నీ పేరే దైత్యారి, అటువంటప్పుడు నువ్వు ఈ సమయంలో ఎందుకు మమ్మల్ని పారిపోమన్నావు, ఎందుకు నువ్వు ఇప్పుడు అంతర్ధానం అవుతున్నావు అనంటే స్వామి చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పుడు విధానం ఇదేనాయనా, నేను చెయ్యలేక కాదు, కానీ ఈ రాక్షసుడు ఒక 7 రోజుల పిల్లవాడి చేతిలోనే మరణించాలి, అతడు రావాలి, అంతవరకు కూడా మీరెవరు బలం చూపించినా జరగదు, అది అక్కడ నియమం అయినప్పుడు దాన్ని గౌరవించవలసినదే, ఇది బ్రహ్మ ఇచ్చినటువంటి వరం, అతడు తపస్సుకు వచ్చినటువంటి ఫలం, కాబట్టి దాన్ని మనం గౌరవించవలసిందే కనుక అటువంటి వాడు లభించే వరకు మీకు విజయం దొరకదు సుమా అని నారాయణుడు చెప్పిన తర్వాత వారు పారిపోతే వెతుక్కు వెళ్ళి దైత్య గుణములు వాళ్ళందరినీ కట్టి తెచ్చి తారకాసురుడి ద్వారం దగ్గర నిలిపారండి వారందరినీ. ఎప్పుడైతే తారకాసురుడి ద్వారం దగ్గర బంధితులే దేవతలందరూ నిలబడ్డారో అందరికీ చులకనైపోయారు వాళ్ళు. ఆఖరికి అంతఃపుర స్త్రీలు కూడా వాళ్ళని వెక్కిరించడం మొదలైనవి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఆఖరికి నాగరికులు ఎవరైతే ఉంటారో, అంటే తారకాసురుడి నగరంలో ఉన్న వారికి కూడా వీళ్ళు చులకనైపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో నారాయణుడు వాడికి ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు అందరూ వానరాలుగా మారండి అన్నాడు. వాళ్ళందరూ కోతుల రూపం ధరించారు. అక్కడ ఇంకా కోతుల రూపం ధరించారు. ఎప్పుడో ఇంకా దైత్య స్త్రీలు వాళ్ళకి ఆహారం విసరడం, వాళ్ళు వాటి కోసం పరిగెడుతుంటే చూసి నవ్వడం, ఇటువంటి పరిస్థితి వారందరికీ ఏర్పడింది ఇక్కడ. ఈ లోపల ప్రతిహారి వెళ్ళి దేవతలు కోతిమూకలై ద్వారం దగ్గర నిలబడ్డారు అని చెప్పగానే ఆ కోతిమూకలంతటి లోపలికి తీసుకురండి అన్నాడు. ఆ కోతిమూకలు వచ్చినప్పుడు కోతులతో ఆడించినట్టు ఆడించేట తారకాసురుడు, అంటే దేవతల్ని కోతులను చేసి ఆడించినటువంటి ఘటుకుడయ్యాడు ఆయన. ఆ సమయంలో ఒక మాట వినబడింది, ఇలా నీ కోసం ఆడుతున్నారు కదా, వాళ్ళకు నువ్వు ఏమిటి వరం ఇస్తావు ఇంత ఆడినందుకు అంటే, నా ఇంట్లో వాళ్ళు స్వేచ్ఛగా విహరించవచ్చు అన్నాడు. అంటే నీ ఇల్లు ఏమిటో చెప్పు అన్నాడు ఆయన. నా ఇల్లు అంటే ముల్లోకాలు నా ఇల్లే, అయితే ఏముంది ముల్లోకాల్లో వీళ్ళు స్వేచ్ఛగా నిర్భయంగా విహరించవచ్చు కదా అన్నాడు. అవునంతే, ఇల్లు అనగానే ముల్లోకాలు అని ఒప్పుకున్నాడు కనుక ముల్లోకాల్లో వాళ్ళు నిర్భయంగా విహరించవచ్చు అని చెప్పగానే, ఈ ప్రశ్న అడిగిన వాడెవడు, తెలివిగా నా చేతే ముల్లోకాల్లో నిర్భయంగా విహరించవచ్చని చెప్పించిన వాడెవడు అని అడిగితే ఎదురుగా సాక్షాత్కరించాడు నారాయణుడు. నారాయణుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మాట్లాడుతూ వీళ్ళు ముల్లోకాలు నిర్భయంగా విహరించవచ్చు అంటే, అతన్నాడు నిర్భయంగా విహరించవచ్చు, కానీ 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, వీరు నా శాసనాన్ని గౌరవిస్తూ ఉండాలి. రెండవది, యజ్ఞభాగాలను ఆశించరాదు. పైగా ఈ వానర రూపాలతోనే తిరగాలి, అలా వాళ్ళు నిర్భయంగా విహరించవచ్చు. ఇది ప్రధానంగా చెప్పినటువంటి విషయం కనుక వానర రూపాలు అలాగే ఉన్నాయి వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో ఆ విష్ణువుని ఇంత చక్కగా నువ్వు మాట్లాడవు నారాయణుడివి, నువ్వు వీరిని అనుగ్రహిస్తున్నావు కదా, ఇప్పుడు విజయం నాకు ఎలా లభించింది అంటే, నాయన కాలం అనేది ఒకటి ఉంది అని ఇక్కడ విష్ణువు చేసిన సంభాషణ అత్యద్భుతమైన ఒక తత్వాన్ని మనకు ఆవిష్కరిస్తుంది. ఇది తీసుకుంటే కాలస్వరూప వర్ణనము అని దీనికి పేరు పెట్టుకోవచ్చు. ఇది ఒక తత్వచింతన కలిగిస్తాడు ఇక్కడ. నాయన కాలం అనేది ఒకటి ఉంటుంది సుమా, నిన్ను త్రైలోక్య లక్ష్మి వరించింది, అంటే ముల్లోకాల ఐశ్వర్యం నిన్ను వరించింది. ఆ వరించేటప్పుడు ఎలా జరిగిందో సంభాషణ గుర్తుందా నీకు అన్నాడు. వెంటనే తారకాసుడు గుర్తు చేసుకున్నాడు. త్రైలోక్య లక్ష్మి ఒక రూపం ధరించి వచ్చింది తారకాసురుడి వద్దకు. వచ్చి అంటోంది, ఇంతవరకు నేను దేవతల దగ్గర ఉన్నాను, ఇంకా వారి దగ్గర ఉండే అవకాశం లేదు, నీ దగ్గరకు వచ్చాను, నీ దగ్గర ఉంటాను అని చెప్పింది త్రైలోక్య లక్ష్మి. అంటే ముల్లోకాల ఐశ్వర్యం అని అర్థం ఇక్కడ. ముల్లోకాల ఐశ్వర్యం అతనికి అధీనమైపోయింది ఇక్కడ.